హలో ఏలియన్స్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ బై వ్లాగ్స్. మంచి కిక్ ఇచ్చే ఛానల్. హలో ఏలియన్స్, ఏంటి డప్పు సౌండ్లు అనుకుంటున్నారా? మనం ఎప్పటి నుంచో అమ్మవారి కోసం మొక్కుబడిగా పెట్టిన మేకపోతునైతే తీసుకొని కర్నూలు జిల్లా బనగానపల్లెకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందవరం చౌడేశ్వరి దేవి ఆలయానికి అయితే వచ్చేసినాము. ఒకానొకప్పుడు కర్నూలు జిల్లాలోని నందవరం ప్రాంతాన్ని నందభూపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన వచ్చేసి దత్తాత్రేయునికైతే పరమభక్తుడంట. ఆ విధంగా ఒకానొక రోజున దత్తాత్రేయుడు ప్రత్యక్షమై పావుకోళ్ళు అనే పాదరక్షలను అయితే నందభూపాలునికి అందజేస్తాడు. అవి ఏం చేస్తాయంటే ఆయన ఎక్కడికి కోరుకుంటే అక్కడికి క్షణాల్లో తీసుకొని వెళ్తాయన్నమాట. సో దానితో పాటు కాశీకి వెళ్ళి గంగలో డైలీ స్నానం చేయాల్సిందిగా సూచిస్తాడనమాట. సో దీనివల్ల నీ రాజ్యం అయితే సుభిక్షంగా ఎటువంటి కష్టాలు లేకోకుండా ఉంటుందని చెబుతాడు. అయితే ఈ పావుకోళ్ళు ఆయనకు బహుకరించింది ఎవరికీ చెప్పకూడదు, ఇది ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా అయితే పెట్టుకోవాలని అయితే షరతు అయితే విధిస్తాడు. దానికి రాజు అంగీకరించి ఆ పావుకోళ్ళనైతే స్వీకరిస్తాడు. తర్వాత దత్తాత్రేయుడు చెప్పినట్టుగా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో కాశీకి వెళ్ళి అక్కడ గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుణ్ణి, కాశీ విశాలాక్షిని దర్శించుకొని తిరిగి తన రాజ్యానికి అయితే క్షణాల్లో అయితే వస్తాడు. కానొక రోజున నందభూపాలుడి భార్యకైతే అనుమానం వస్తుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఎక్కడికి వెళ్తున్నాడా అనే అనుమానంతో నిలదీస్తుంది అనమాట. సో అప్పుడు నందభూపాలుడితో గొడవ పడినప్పుడు ఆయన ఏం చెప్పలేక, ఆన్సర్ లేక ఏం చేస్తాడంటే జరిగిన విషయం అయితే భార్యకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయినా నమ్మకపోవడంతో సరే నాతో పాటు తీసుకొని పోతా, ఒకసారి పోయొద్దాం పని తనతో పాటు తీసుకొని పోతాడు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం అక్కడే ఉన్న గంగలో స్నానాలు ముగించుకున్న తర్వాత రాజుగారి భార్యకైతే నెలసరి వస్తుంది. దీంతో ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి. కంగారు పడిన రాజు తనకు సహాయం చేయవలసిందిగా అక్కడే ఉన్న 500 మంది బ్రాహ్మణులను అయితే కోరుతాడు. తాను త్వరగా రాజ్యాన్ని చేరుకోకపోతే రాజ్యంలోని ప్రజలు భయాందోళనకు గురవుతారని, మరియు శత్రు రాజ్యాలు దాడి చేసే అవకాశం ఉందని అక్కడే ఉన్న బ్రాహ్మణులను అయితే కోరతాడు. దీంతో ఆ బ్రాహ్మణులు తమకున్న తపశ్శక్తితో రాజుకు, ఆయన భార్యకు ఆ శక్తిని అయితే ప్రసాదిస్తారు. తమకు ఇంత సహాయం చేసిన బ్రాహ్మణులకు ఏమైనా కోరుకోవాలని రాజు అయితే అడుగుతాడు. సో అప్పుడు ఆ బ్రాహ్మణులు అయితే ఇప్పుడు తమకు ఎటువంటి అవసరం లేదని, అవసరం పడిన నాడు వాళ్ళే రాజుగారిని స్వయంగా కోరుతామని చెప్పడంతో రాజుగారు అయితే వెంటమ్మడే వాళ్ళు రాజ్యానికి అయితే తిరిగి వస్తాడు. సో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాశీలో అయితే విపరీతమైన కరువు అయితే వస్తుంది. అప్పుడైతే ఆ బ్రాహ్మణులు తమకు సహాయం చేయవలసిందిగా నందవరంకు వచ్చి రాజునైతే అడుగుతారనమాట. అయితే రాజు వీరి గొప్పతనం తనతో పాటు రాజ్యంలోని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారన్న దానికి సాక్ష్యం ఎవరో అని ప్రశ్నిస్తారు. కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడి చౌడేశ్వరి దేవి సాక్ష్యమని, ఆమె తప్ప మరెవరూ ఆ సమయంలో అక్కడ లేరని ఆ 500 మంది బ్రాహ్మణులు అయితే చెప్తారనమాట. స్టోరీలో అయితే చిన్న బ్రేక్. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ చెట్టు వచ్చేసి అమ్మవారు సాక్ష్యం చెప్పడానికి నందవరంకు వచ్చేస్తున్నప్పుడు అమ్మవారి చీర కొంగు తగిలి వెలిసిన వృక్షం అన్నమాట ఇది. సో ఇక్కడ కన్నా ముడుపు కడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అయితే ప్రజలైతే బాగా నమ్ముతారు. సో తిరిగి కథలోకైతే వద్దాము. బ్రాహ్మణులు వచ్చేసి అక్కడ ఉన్న చౌడేశ్వరి అమ్మవారే సాక్ష్యం అని చెప్పగానే రాజు అయితే సవాలు విసురుతాడనమాట. నిజంగా మీరు బ్రాహ్మణులు అయితే ఆ చౌడేశ్వరి దేవిని ఇక్కడికి రప్పించి సాక్ష్యం చెప్పేయండి అని సవాల్ అయితే విసురుతాడు. దీంతో ఆ బ్రాహ్మణులు అయితే ఏం చేయాలో దిక్కు తెలియక తిరిగి కాశీకి అయితే వెళ్ళి అక్కడ చౌడేశ్వరి అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా అయితే కోరతారు. సో అప్పుడు చౌడేశ్వరి దేవి వచ్చేసి అంగీకరిస్తుంది దీనికి. అయితే ఒక షరతు పెడుతుంది వాళ్ళకు, మీరు దావ చూపిస్తా పోతా ఉండండి, నేను మీ వెనకే వస్తాను. అయితే మీలో ఏ ఒక్కరు వెనక్కి తిరిగి చూసినా నేను వెనక్కి వెళ్ళిపోతాను అని చెబుతుందన్నమాట. ఆ షరతుకు అంగీకరించిన బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంటబెట్టుకొని నందవరానికి ఒక సరంగం గుండా బయలుదేరుతారు. సో నందవరం రాజ్యంలోకి ప్రవేశించగానే ఒక బ్రాహ్మణునికి అయితే డౌట్ వస్తుంది, చౌడేశ్వరి అమ్మవారు వస్తున్నారా లేదా అనేసి. టక్కునైతే వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, ఎంటమ్మడే ఏమవుతుందంటే అమ్మవారు వచ్చేసి శిలారూపంలోకి అయితే మారిపోతుంది. విషయం తెలుసుకున్న రాజు వచ్చి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసి బ్రాహ్మణులకు తన మనసులోని మాట చెప్తారు. ఏమనైతే మీరు మీ గొప్పతనాన్ని మా రాజ్యానికి తెలియజేయడం కోసం మాత్రమే ఈ పరీక్ష పెట్టానని, మీకు ఇచ్చిన మాట అయితే నాకు గుర్తుందని, మీరు కూడా మా రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజాది కార్యాలు అయితే నిర్వహించాలని వాళ్ళని అయితే కోరతాడు. ఇందుకు ఆ బ్రాహ్మణులు కూడా ఒప్పుకుంటారు.
ఆ నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రాహ్మణులను నందవీరగిరులని పిలుస్తారు. వీరు ఇప్పటికీ తమ కులదైవతగా చౌడేశ్వరి అమ్మవారినే పూజిస్తూ ఉంటారు. అమ్మవారు కాశీ నుంచి వచ్చిన స్వరంగ మార్గం అయితే ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్తే అమ్మవారు శిలారూపం దాల్చిన విగ్రహాన్ని అయితే మనము పూజలు అందుకోవడం అయితే కింద గమనించవచ్చు. కింద కూడా చిన్న గుడిలాగా అయితే స్తంభాలతో నీటుగా అయితే కట్టడం జరిగింది. ఇక్కడైతే మీరు గమనించవచ్చు ప్రతి స్తంభానికి పసుపుతో అయితే మొత్తం అయితే పూత మాదిరి కట్టినారు. మొత్తం అయితే బొట్లు, పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు అమ్మవారి విగ్రహము, అమ్మవారి పాదుకలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అమ్మవారు మొదట ఉగ్ర రూపంలో ఉండేదంట. సో దీంతో ప్రజలు వచ్చేసి అమ్మవారి దర్శించుకోలేకపోయేవారు. దీంతో రాజు అమ్మవారి శిలారూపం దాల్చిన పై చోటు అంటే భూమిపైన అలాంటిదే మరో విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టించారనమాట. ఇక అమ్మవారి విగ్రహం ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణితో ఉంటుంది. ఇక్కడ కనపడుతున్న చీరలన్నీ అమ్మవారికి భక్తులు సమర్పించినవి. సో ఇవన్నీ ఏం చేశారంటే వేలంలో అయితే పెడతారు. ఇక్కడ రాసిన అమౌంట్ కన్నా 50% అంటే సగం అన్నమాట. 1000 రూపాయలు అంటే 500కి అయితే ఆ చీరను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ చీరలు తీసుకోవడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని అయితే ప్రజలు నమ్ముతారు. మన తొగట వీర క్షత్రియులకు ఎంతో ఇష్టమైన ఆరాధ్య దైవమైన చౌడేశ్వరి అమ్మవారు ఎంతో తేజోమయంగా అయితే ఉన్నారు. లోపలికి కెమెరాలు, వీడియోలు అలో లేకపోవడం వల్ల నేను లోపలికైతే తీసుకొని పోలేదు. దర్శనం తర్వాత బయటికి రాగానే మనకైతే పోతురాజు అయితే దర్శనమిస్తాడు చేతిలో కత్తితో. సంతాన ప్రధాని అయిన ఈ కలివి వృక్షాన్ని మరొకసారి కనుల నిండా చూసి ఆనందించండి. సంతానం కోసం కట్టిన ముడుపులతో ఈ చెట్టు అయితే కలకల్లాడుతుంది. సో మనందరం అయితే వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుందాము. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.